వెల్కమ్ టు స్కై న్యూస్. రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో భిన్నమైన వాదనలు, భిన్నమైన ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాల నేపథ్యంలో ఎవరికి ఈ అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ కేఎన్ఆర్ ఒక సున్నితమైన విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ నేపథ్యంలో అసలు ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒకసారి గత ఫలితాలు మనం పరిగణలోకి తీసుకుని ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే 2004 ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో ఎన్నికలు జరిగిన ఫలితాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే 2004 సంబంధించి ఎన్నికల్లో 70% పోలింగ్ నమోదు కాగా నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. అలాగే 2009 ఎన్నికల సమయంలో 73% ఓటింగ్ నమోదైంది. అంటే 3% ఓటింగ్ పెరిగిన నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఉందని, అలానే వ్యతిరేక ఓటింగ్ బాగా పడిందని చెప్పి గతంలో కూడా అలాగే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుందంటూ గతంలో ప్రచారం జరిగింది. అయితే 2009లో అనూహ్యంగా మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. అయితే 2014 సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత టీఆర్ఎస్ అక్కడ మంచి ఫామ్లోకి వచ్చింది. అలానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో టీఆర్ఎస్కి అలానే కాంగ్రెస్కి మధ్య గట్టి పోటీ నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు 2014 ఎన్నికల సమయంలో 69% ఓటింగ్ నమోదైంది. అలానే 2018 ఎన్నికల్లో 74% నమోదైంది. అంటే 69% పోలింగ్ నమోదైన తర్వాత 74% అంటే 3% ఓటింగ్ పెరిగింది అక్కడ. ఆ సమయంలో 69% ఓటింగ్ నమోదైన తర్వాత 74% అంటే దాదాపుగా 5% ఓటింగ్ పెరిగింది. 2014లో 69% ఓటింగ్ నమోదైతే 67 అలాగా 67 సీట్లు ఏదో కైవసం చేసుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే 2018 ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైన తర్వాత ప్రజా వ్యతిరేకత ఉందని, అలానే వ్యతిరేక ఓటింగ్ బాగా పడిందంటూ విస్తృతమైన ప్రచారం జరిగింది. గతంలో అందరూ ఎవరికి వారు అంచనాలు వేసుకున్నారు. కానీ ఆ అంచనాలు మొత్తం తలకిందులు చేస్తూ దాదాపు 88 సీట్లు కైవసం చేసుకుని మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ 2018లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2018 ఎన్నికల సమయంలో 88 స్థానాలతో పాటు అలాగే 2 ఇండిపెండెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుని 90 సీట్లతో రికార్డు స్థాయిలో సీట్లు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే 2023లో పోలింగ్ జరిగిన నేపథ్యంలో టీఆర్ఎస్ సంబంధించి తెలంగాణలో పోలింగ్ శాతం తగ్గింది. అంటే 74 నుంచి 72% అంటే 2% తగ్గింది. కానీ అక్కడ అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏదో టీఆర్ఎస్ ఉందో బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని కోల్పోయింది, అంటే అధికారాన్ని కోల్పోయింది. ఎక్కువ సీట్లతో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లీడ్లో ఉంది, అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇక మన రాష్ట్రం సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో మనం సపరేట్గా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో 78.4% ఓట్లు నమోదవగా ఆ సమయంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల సంబంధించి 79.77% నమోదైంది. 2019లో పోలింగ్ పెద్దగా అధికంగా ఎక్కువ నమోదు అవునప్పటికీ వ్యతిరేకత లేదని ఆలోచన చేశారు. కానీ 2019లో అనూహ్యంగా 79.77% ఓట్లు నమోదయ్యి ఆ నమోదైన తర్వాత అంటే గతంలో జరిగిన 2014లో జరిగిన ఎన్నికల కంటే ఈ 2019 ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది స్వల్పంగా పెరిగింది. అది 2019 పెరిగింది. 78.4% 2014 నమోదవగా 2019లో 79.77% నమోదైంది. అంటే పెద్దగా ప్రభావం లేదు, కానీ కొద్దిగా ఉన్నప్పటికీ అప్పుడు ఆ సమయంలో పెద్దగా వ్యతిరేకత లేదని భావించిన టీడీపీకి అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ 151 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు నమోదు చేసింది. అలాగే ఇప్పుడు 2024లో 81.86% ఓట్లు నమోదైనాయని చెప్పి పోలింగ్ నమోదని చెప్పి ఎన్నికల సంఘం విడుదల చేసింది. అయితే 81 అంటే దగ్గరగా 79 నుంచి 81 అంటే 2% దాదాపుగా 1.786 అలా 2% వరకు పోలింగ్ నమోదైందని చెప్పి, అలానే మహిళా ఓటింగ్ ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారని, మహిళా ఓటింగ్ పెరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వ్యతిరేక ఓటింగ్ బాగా జరిగింది, మహిళలందరూ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకతగా ఉన్నారు, ఆ వ్యతిరేకత అంతా కూడా ఓట్ల రూపంలో చూపించారని చెప్పి పెద్ద ఎత్తున టీడీపీ ప్రచారం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి
గతంలో జరిగిన పోలింగ్ శాతం సంబంధించి మనం ఒకసారి గణాంకాలు ఒకసారి పరిశీలన చేస్తే అది ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది అనే దాని మీద ఒకసారి మనం పరిశీలన చేసుకోవచ్చు. పెరిగిన శాతం సంబంధించి ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకమైన ఓటింగ్గా మనం ప్రస్తుతానికి భావించాల్సిన అవసరం ఉన్నప్పటికీ గత ఫలితాలు, గత గణాంకాలు ఒకసారి పరిశీలన చేస్తే అనుకూలతలు ఉన్నాయి, అలాగే ప్రతికూలతలు కూడా ఉన్నాయనేది స్పష్టమవుతుంది. అది ఎవరికి అడ్వాంటేజ్ అనేది మనం ఫలితాలు వచ్చిన తర్వాత కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈసారి ఎన్నికల సంబంధించి గతంలో కంటే ఇప్పుడు ఎండలు ఎప్పుడైతే విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో అదే పర్టికులర్ రోజున ఎన్నికలు జరిగే తేదీ రోజున ఎండలు పెద్దగా లేవు. ఎండలు పెద్దగా అంతా ఆ రోజున అప్పటి వరకు బాగా తీవ్రమైన ఎండలు ఉన్నప్పటికీ అదే రోజు మాత్రం పర్టికులర్గా ఆ రోజు ఎండలు చాలా తక్కువగా ఉన్నాయి, కొద్దిగా వాతావరణం కూడా మారింది. ఆ సమయంలో ఓటింగ్ శాతం పెరిగి ఉండొచ్చని ఒక అంచనా వేసుకున్న నేపథ్యంలో అలానే విదేశాల నుంచి పెద్ద ఎత్తున అలానే ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఓటింగ్ వేయడానికి ఇక్కడికి తరలి వచ్చారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అది కూడా ఒకటి ఓటింగ్ శాతం పెరగడానికి కూడా కారణంగా మనం చెప్పవచ్చు. అలానే ఓటింగ్ సంబంధించి కొత్తగా ఓటర్లుగా నమోదైన కొత్త యువకులు నమోదైన వారు కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని, అందులో భాగంగానే ఓటింగ్ శాతం పెరిగింది అంటూ విస్తృత ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం జరిగిన ఈ ఫలితాల సంబంధించి గతంలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న వచ్చిన ఫలితాలు, అలాగే ఓటింగ్ శాతం, నమోదైన పోలింగ్ శాతం, అలాగే టీఆర్ఎస్ సంబంధించి నెలకొన్న పోలింగ్ శాతం, వాళ్ళకు వచ్చిన ఫలితాలు సంబంధించి కూడా ఒకసారి పరిశీలన చేస్తే ఒకటి పెరిగిన ఓటింగు అధికార పార్టీకి అనుకూలంగా ఉండవచ్చు, అలానే వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు అనేది స్పష్టమవుతుంది. మొత్తంగా అయితే ఫలితాలు దీనికి సంబంధించి ఓటింగ్ శాతం పెరిగిన నేపథ్యంలో ఎవరికి అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదు అనే దాని మీద స్పష్టమైన క్లారిటీ అయితే రావట్లేదు. జూన్ 4న ఎప్పుడైతే ఫలితాలు విడుదలవుతాయో ఫలితాలు సంబంధించి అప్పుడు ఈ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ అంచనాలన్నీ కూడా కరెక్ట్గా మనం భావించే పరిస్థితి ఉన్నది.